హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? మాకు ఇప్పటికైతే విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? ఏమో కొద్ది మంచిగా ఆడుతుందని అంటే విష్ణుప్రియ చాలా వరకు నోరు జారుతుంది ఎక్కువగా అని అంటున్నారు కదా, మీ ఉద్దేశ ప్రకారం ఎలా ఉంది? ఆల్రెడీ తనకు ఎప్పుడైనా మాట్లాడడం ఎక్కువ అలవాటు, అలా మాట్లాడుతుందని అంటే ఈసారి బిగ్ బాస్ నే తిడుతున్నారు, ఎక్కువ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. మీ ఉద్దేశంలో ఏమంటారు? బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చుతుంది. మీకు నచ్చుతుంది. అంటే అభయ్ నవీన్ మొన్న వెళ్ళిపోయాడు కదా, అంటే వల్గర్ గా లాంగ్వేజ్ వాడాడు అని చెప్పి వెళ్ళిపోయాడా, బయట ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయాడా? బయట ఓటింగ్ ప్రకారమే వెళ్ళిపోయింటాడు. అభయ్ నవీన్ వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదు. అంటే ప్రేరణ కూడా ఉంది కదా, ప్రేరణ ఎలా అవుతుంది? ప్రేరణ పర్వాలేదు. పర్వాలేదు. ఆమె కూడా మాటలు జారుతుంది కదా, మరి ఆమె కూడా రెడ్ కార్డ్ చూపించాలి కదా, ఓన్లీ అబ్బాయికి ఎందుకు చూపించారు అనుకుంటున్నారు? ఏమో, అబ్బాయి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ రావచ్చు అని. నిఖిల్ కంటిన్యూస్ గా చీఫ్ అవుతున్నాడు కదా, అసలు నిఖిల్ కంటిన్యూస్ గా చీఫ్ అవుతే ఇంకా కెప్టెన్ పెట్టుకోవచ్చు కదా, మరి చీఫ్ ఎందుకు అని కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఏమో, బిగ్ బాస్ కి 8 కి ఇప్పుడు తనే రావచ్చేమో, అందుకని అలా చేస్తుండ్రేమో. అంటే నిఖిల్ నిన్న నైనికాని సేవ్ చేశాడు కదా, చాలా మంది సోనియా అనుకున్నారు. మరి మీరు సోనియా అనుకున్నారా, నైనికానే అనుకున్నారా? నైనిక ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది, పర్వాలేదు. అయితే నిన్న నబిల్ ఒకటి చెప్పాడు కదా, సోనియా అందరి వెపన్స్ లాగా వాడుతుంది, అంతేగాని గేమ్ ఆడట్లేదు అని చెప్పి. మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? గేమ్ గానే ఆడుతుందా? అసలు సోనియా గేమ్ కనిపిస్తుంది అంటారా? నార్మల్ గా ఏదైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రై చేస్తుందా మరి నిఖిల్ తో, ఇటు పృథ్వీ తో? ఇంకా అది వాళ్ళకి తెలియాలి. పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? పృథ్వీ ఎలా ఆడుతున్నాడు అసలు? పర్వాలేదు, అందరు పర్వాలేదు. నాగవాణి కంట స్టార్టింగ్ లో సింపతి కార్డ్ యూజ్ చేశాడు కదా, మరి ఏమైనా మార్పు వచ్చింది ఆయనలో, అలానే ఉన్నాడు? మరి తను ఆడుతున్నాడా నాగమణి కంట? నార్మల్ గానే తను స్ట్రాంగ్ అని చెప్పుకున్నాడు కదా, మరి స్ట్రాంగ్ గా ఉన్నాడా? స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ గేమ్ మళ్ళీ లాస్ట్ వరకు ఏమైతుంది. యష్మి పర్వాలేదు. రష్మి పరంగా చూసుకుంటే కొంచెం అగ్రెసివ్ అవుతుంది కదా, తన ఆటకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి అది అగ్రెసివ్నెస్ అనేది? ఏమో అండి, చెప్పలేం. ఓటింగ్ బట్టి. ఈసారి మన దాంట్లో 5 దాకా నామినేషన్ లో ఉన్నారు కదా, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు మీరు? ఏమో అండి, తెలుస్తుంది కదా. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. అయితే ఈ సీజన్ లో టాస్క్లు గానీ గేమ్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? నార్మల్ గానే అనిపిస్తున్నాయి. 7 లో గానీ 5 లో గానీ అట్లా బాగుంది, ఇప్పుడు నార్మల్ గా అనిపిస్తుంది. పాత కంటెస్టెంట్ లో ఎవరు వస్తే బాగుంటది ఇప్పుడు? పాత వాళ్ళ గుర్తుకొస్తలేడు. ఓకే. అయితే ఈసారి నాగార్జున కరెక్ట్ గానే అందరికి బాగుంది చేశాడా, మరి ఈసారి మారుతారా? మరి చేసిండు, పర్వాలేదు. థ్యాంక్ యూ.